కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర ట్రేడ్ యూనియన్ల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో వివిధ రంగాల నుంచి సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని సంఘాలు అంచనా వేశాయి. కార్మికులు, రైతులకు వ్యతిరేకమైన కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ఈ సమ్మెను ప్రకటించారు. విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రవాణా, ఆరోగ్యం, విద్య, గ్యాస్, నీటి సరఫరా, మైనింగ్, గ్యాస్ పైప్లైన్ సేవలు ప్రభావితమవుతాయని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ అమర్జీత్ కౌర్ తెలిపారు. బ్యాంక్ యూనియన్లలో ఏఐబీఏ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐలు సమ్మెలో పాల్గొంటూ ఉండగా మిగిలినవి మద్దతు తెలుపుతున్నాయి. ప్రైవేటైజేషన్, విద్యుత్ సవరణ బిల్ 2025, జాతీయ విద్యుత్ పాలసీ 2026ను వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణతో పాటు అవుట్సోర్సింగ్ నిలిపివేత, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐ, కొత్త లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు తెలుపుతోంది. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణతో పాటు డ్రాఫ్ట్ సీడ్ బిల్, శాంతి యాక్ట్ రద్దు చేయాలన్న డిమాండ్లు కూడా సమ్మెలో ఉన్నాయి.